ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అసలు స్కిప్ చేయకండి. ఈ వీడియోలో మీకు 2 మెడికల్ కోడింగ్ రిలేటెడ్ కంపెనీ జాబ్ డీటెయిల్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఆ 2 కంపెనీకి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది విత్ హెచ్ఆర్ నెంబర్స్ కూడా. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంపెనీ డీటెయిల్స్తో పాటు హెచ్ఆర్ డీటెయిల్స్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి ఈ జాబ్స్కి మీరు ట్రై చేయవచ్చు. సో ఫస్ట్ కంపెనీ వచ్చేసి మనకి వి హెల్త్ టెక్ అనే కంపెనీ నుండి వాకింగ్ డ్రైవ్ కండక్ట్ అయితే చేస్తున్నారు. మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ రోల్ కోసం హైదరాబాద్ లొకేషన్లో రేపు జాన్ 4 and 5 నాడు ఈ యొక్క డ్రైవ్ అయితే ఉందన్నమాట. హైదరాబాద్ గచ్చిబౌలి లొకేషన్ ఉన్న కంపెనీలో మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి అప్ టు 2.2 lakhs per annum తోటి వీళ్ళు శాలరీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. టైమ్ అండ్ వెన్యూ విషయానికి వస్తే 4th January 5th January నాడు ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. గచ్చిబౌలి లొకేషన్లో వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫుల్ డీటెయిల్స్ కూడా నేను వీడియో మీద మీరు చూడవచ్చు, లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అక్కడ కూడా చూడవచ్చు. టోటల్ 50 వేకెన్సీస్ తోటి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. ఫుల్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఇన్ లైఫ్ సైన్సెస్ ఓన్లీ క్యాండిడేట్ విత్ నాన్ లైఫ్ సైన్స్ డిగ్రీ వాళ్ళు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద చేయాలి. ఇంటర్వ్యూ షెడ్యూల్ వచ్చేసి January 4th and 5th నాడు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి డైరెక్ట్ మనకి వి హెల్త్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మనకి గచ్చిబౌలి లొకేషన్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి శాలరీ విషయానికి వస్తే 17,000 per month శాలరీ ఇస్తారు. 14,600 రూపీస్ మనకి ఇన్ హ్యాండ్ శాలరీ రావడం జరుగుతుంది. షిఫ్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే రొటేషనల్ షిఫ్ట్ విత్ బిజినెస్ నీడ్స్ బట్టి మనకి వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. 2 rounds మాత్రమే ఉంటుంది. ఆన్లైన్ టెక్నికల్ అసెస్మెంట్ నిర్వహిస్తారు. ఫైనల్ ఓవరాల్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సెలెక్ట్ అయితే ఇమీడియట్గా జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. మీరు ఇంట్రెస్ట్ ఉండి ఈ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే కనుక ఒరిజినల్ 10th and 12th మార్క్ షీట్, రెజ్యూమ్స్ అనేది కూడా మీరు ఇంటర్వ్యూకి తీసుకువెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ నోట్ ఏంటిదంటే మనకి క్యాండిడేట్ విల్ బీ రిక్వైర్డ్ టు సైన్ ఏ మినిమమ్ కమిట్మెంట్ ఆఫ్ 18 months అండ్ సబ్మిట్ దేర్ ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. సో ఇది చూసుకొని మీరు ఈ యొక్క డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో టాపిక్ టు ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ. సో హ్యూమన్ అనాటమీ, ఫిజియాలజీ సిస్టమ్స్, జనరల్ మెడికల్ టర్మినాలజీస్, మెడికల్ కోడింగ్ మీద మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దాని గురించి మీరు ప్రిపేర్ అయితే అయ్యి వెళ్ళొచ్చు. సో కాంటాక్ట్ మెయిల్ ఐడి అయితే ఇస్తాను అనమాట. లింక్ అనేది కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ కంపెనీ డీటెయిల్స్ అనమాట. సెకండ్ కంపెనీ డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, సెకండ్ కంపెనీ నుండి కూడా మనకి ఎవరైతే నాన్ సర్టిఫైడ్ మెడికల్ కోడర్ ఎవరైతే ఫ్రెషర్గా జాబ్ ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా ఈ కంపెనీ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. సో టైమ్ అండ్ వెన్యూ వచ్చేసి 30 December to 3rd January వరకు అయితే ఉంటుంది. సో మనకి ఫస్ట్ మనకి హాలిడే ఇస్తారు కాబట్టి మిగతా డేస్లో మీరు వాకిన్కి అటెండ్ అవ్వచ్చు అప్ టు 3rd January వరకు. సో మనకి ఏనియన్ హెల్త్ కేర్ సర్వీసెస్ అనమాట. సో మనకి అమీర్పేట్ హైదరాబాద్ లొకేషన్లో ఉంది. టోటల్ 43 ఓపెనింగ్స్ తోటి ఫ్రెషర్స్ మెడికల్ కోడర్స్ని వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. నాన్ సర్టిఫైడ్ అండ్ సర్టిఫైడ్ కోసం వీళ్ళు ఈ యొక్క జాబ్ ఓపెనింగ్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీఆర్ హైరింగ్ ఫ్రెషర్స్ అనమాట. ఫ్రెషర్స్ని వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి లైఫ్ సైన్సెస్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. మీకు మంచి టైపింగ్ అండ్ MS ఆఫీస్ టూల్స్, స్ట్రాంగ్ డీటెయిల్ ఎక్సలెంట్ అనలిటికల్ అబిలిటీ స్కిల్స్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. నాన్ సర్టిఫైడ్ మెడికల్ కోడర్స్కి జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో షిఫ్ట్ వచ్చేసి నైట్ షిఫ్ట్ అనమాట. టైమింగ్స్ వచ్చేసి 7 PM to 4 PM వరకు వర్క్ చేయాలి. వీక్లీ 5 days వర్క్ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద మాత్రమే. మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే మెడికల్ కోడింగ్ సర్టిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి వ్యాలిడ్ కోడింగ్ సర్టిఫికేషన్ ఉండాలన్నమాట. రికగ్నైజ్డ్ సంస్థ నుండి మీకు వ్యాలిడ్ కోవిడ్ సర్టిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్, తర్వాత మనకి కొన్ని మెడికల్ టూల్స్కి సంబంధించిన స్కిల్స్ అనేది కూడా ఉండాలి. స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా మీకు ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఈ జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే అసైన్ యాక్యురేట్ HCC కోడ్స్ ఫ్రమ్ మెడికల్ రికార్డ్స్ మీద వర్క్ చేయాలి. కొలాబరేటెడ్ టు మీట్ ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ అండ్ క్వాలిటీ బెంచ్ మార్క్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలనేది కూడా కంపెనీ వాళ్ళు మీకు నేర్పిస్తారనమాట. ఈ జాబ్ రోల్ వచ్చేసి డే షిఫ్ట్ కింద వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 9 AM to 6:30 PM వరకు అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. వర్కింగ్ టైమింగ్స్ అయితే ఉంటుందన్నమాట.
వీక్లీ 5 డేస్ అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కిందనే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి మెయిల్, ఫీమేల్స్ ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అనమాట. ఎవరైతే ఫార్మసీ చేసిన వాళ్ళు, బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ సైన్స్, ఎనీ స్పెషలైజేషన్, ఫార్మసీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్స్ని ట్రై చేయొచ్చు. మరిన్ని లింక్స్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడగలరు.